ఓం సర్వవేదాంతసిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడమని గురించి విచారణ చేస్తుంటుంది. ఇందులో త్వం-పదార్థ శోధనమైన తర్వాత తత్పదార్థ శోధనము స్టార్ట్ చేస్తున్నారు. సగుణ సాకారాదిలు, ఈశ్వరునిలో కర్తృత్వ భోక్తృత్వాదులు ఏదైతే ఆరోపణ చేసినారో ఆరోపణ చేసేటివన్నిటినీ కూడా ఇప్పుడు తొలగించేస్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో అజ్ఞాన అవస్థాయామపి తద్ అన్యత్వం ఆరంభణ శబ్దాదిభిః ఇది న్యాయనిర్ణీతః ప్రపంచస్య బ్రహ్మ అవ్యతిరేకం ఆహ యదిదం ఇత్యాదినా. అజ్ఞాన అవస్థలో భ్రాంతి ద్వారా ఏదైతే ప్రపంచం కనిపిస్తూ ఉంటుందో ఆ సంపూర్ణ ప్రపంచము ఆ సచ్చిదానంద పరమాత్మను కన్నా భిన్నంగా అయితే లేనే లేదు అని నిరూపించడానికి నెక్స్ట్ శ్లోకం చెబుతున్నారు. యదిదం సకలం విశ్వం నానారూపం ప్రతీతమజ్ఞానాత్ తత్సర్వం బ్రహ్మైవ ప్రత్యస్తాశేష భావనాదోషం. ఇది అనియతాక్షర అనుష్టపల్. యదిదం సకలం విశ్వం నానారూపం ప్రతీతం అజ్ఞానాత్ తత్సర్వం బ్రహ్మైవ ప్రత్యస్తాశేష భావనాదోషం. యదిదం సకలం విశ్వం నానారూప ప్రతీతం అజ్ఞానాత్ తత్సర్వం బ్రహ్మైవ ప్రత్యస్తాశేష భావనాదోషం. యదిదం సకలం విశ్వం, సంపూర్ణ జగత్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో నానా రూపం, ఎన్నో వెరైటీలుగా కనిపిస్తూ ఉంది. ఎన్ని పదార్థాలు ఉన్నాయంటే లెక్క కూడా పెట్టలేదు, అన్ని పదార్థాలు ఉన్నాయి. ప్రతీతం, ఇదంతా ప్రతీతి మనకు ఎందుకు కనిపిస్తుందంటే అజ్ఞానం వల్ల అని చెప్పేసి. తత్సర్వం బ్రహ్మ ఏవ, అదంతా కూడా సాక్షాత్ బ్రహ్మనే అయింది. ప్రత్యస్థ అశేష భావన దోషం, ఇవంతా మన భావనలో పుట్టుకున్నదంతే. ఉన్నది అక్కడ ఒక వస్తువు ఉంటే దాన్ని ఇప్పుడు అక్కడ తాడు కింద పడి ఉంటే దాన్ని మనం పాములాగా చూసుకుంటున్నాం. ఆ పాములో ఒకడు నాగపాములాగా చూసుకుంటాడు, ఇంకోటి జోరుబోతులాగా, ఇంకోటి కట్ల పాములాగా చూస్తుంటాడు. అన్ని వెరైటీలుగా ఊహించుకుంటూ ఉంటాం. కానీ ఉన్నది అక్కడ ఒకే ఒక వస్తువు తాడే కింద పడి ఉంది. ముందు మన భారతదేశంలో ఇప్పుడు కూడా ఉన్నారు మెజిషియన్స్, మ్యాజిక్ చేసేటోళ్ళు. వాళ్ళు ఎంత తంత్ర విద్య కూడా ఉంటుంది. జపాలు కొన్ని సిద్ధులు చేసుకుంటే కన్నా కన్నుకట్టు అంటారు కదా, కన్నుకట్టు. ఆ కన్నుకట్టు విద్యలో కూడా లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. ఆ బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఒక మంచి ఫేమస్, ఆయన పేరు కూడా బాగా రికార్డ్స్లో ఉంది. బ్రిటిష్ వాళ్ళ చరిత్రలో కూడా రాసుకున్నారు. మంచి ఒక మెజిషియన్ ఉంటాడు. మెజిషియన్ ఉంటే కన్నా ఇట్లే పెద్ద సినిమా థియేటర్లో స్క్రీన్లు ఉంటాయి కదా, అంత పెద్ద తెల్లటి బట్ట వేసేసి ఆ తెల్లటి బట్టలో ఏ కథను కావాల్సింటే అక్కడ నిజంగానే మహాభారతం కానీ రామాయణం కానీ నిజంగానే గుద్లాడుకుంటున్నట్టు సినిమా చూపించినట్లు చూపించేవాడంట. మరి భలే ఆశ్చర్యము అని చెప్పేసి, లేదు ఇదేమో టెక్నిక్, ఇది ఎట్లా అంత చిన్న బట్ట మీద ఇంతమంది లేని గుర్రాలనంతా ఎక్కడి నుంచి తెస్తాడు, లేనిది ఉన్నట్టు ఎట్లా చూపిస్తాడని. అది మ్యాజిక్, కొంచెం టెక్నిక్ అట్లా ఉంటుంది కన్నుకట్టు. ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ వల్ల కూడా అట్లా పెద్ద పెద్ద కనిపించని ఏనుగులు చూపించేస్తారు స్టేజ్ మీదకి. పెద్ద జిరాఫీని స్టేజ్ మీదకి ప్రత్యక్షం చేసేస్తారు. దానికంటే కొన్ని కెమెరాలు, ఫోకస్, లెన్స్ ఉంటాయి. కానీ మన భారతదేశంలో కన్నుకట్టు ద్వారానే సంపూర్ణ పెద్ద పెద్ద యుద్ధాలు చూపించేసేవారంట. రియల్గా యుద్ధాలు జరిగినట్టు కళ్ళ ఎదురుగా మనం చూసినట్టుగా. అది బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకు బాగా ఇష్టమైపోయి వాళ్ళు చూశారు కదా,
వాళ్ళు మెయిన్ వైస్రాయని చెప్తారంట. ఇట్లా భలే వింత ఇది, ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత సత్యంగా కనిపిస్తుంది, ఇలాంటి మెజిషియన్స్ ఉన్నారంటే కానీ సరే అని చెప్పేసి పిలిపిస్తారంట. పిలిపించిన తర్వాత అతడికి బ్రిటిష్ ఆఫీసర్కి మహాభారతం బాగా చదివింటాడు. మహాభారతంలో ఆ 18 రోజులు యుద్ధం జరిగింది కదా, దాని గురించి భయంకరమైన వివరణ ఉంది. 80 కోట్ల కన్నా ఎక్కువ మంది చచ్చిపోయి ఉంటారు ఆ యుద్ధంలో. అంత పెద్ద భయంకర యుద్ధం ఎక్కడా చూడలేదు. అది నాకు చూపించు అని ఆర్డర్ ఇస్తాడు. మీరు చాలా పెద్దది అడిగేశారు, చిన్న చిన్నవి అయితే కానీ కొన్ని తొందరగా చూపించేవాడిని, మీరు సంపూర్ణ మహాభారత యుద్ధాన్ని మీరు అడిగారు కాబట్టి నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అన్నాడండి. వారం రోజులు టైం తర్వాత మళ్ళీ ఏమి మంత్రసిద్ధులు చేసుకున్నారో వాళ్ళు కూడా అప్పటికి కెమెరాలు అవన్నీ తయారు చేసుకున్నాడు. మొత్తం వాడు వెనక నుంచి ముందు నుంచి ఏమేమి చేస్తాడో మొత్తం అంతా రికార్డ్ చేయాలి, ఏం జరుగుతుంది, ఈ టెక్నాలజీ ఏమి మనం తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా మొత్తము స్టార్ట్ చేశాడు. ఇంకా అందరూ అంతమంది 18 అక్షోణుల సైన్యము ముందు కనిపిస్తూ ఉంది. భీష్ముడు, ద్రోణుడు వాళ్ళంతా ఇంకంతా యుద్ధాలు మాటలు అన్నీ ఆ పురాణ మహాభారతంలో ఎట్లా విన్నామో అట్లా అన్నీ కళ్ళు ఎదురుగానే జరుగుతుంది యుద్ధం. చాలా అద్భుతంగా అంతమంది చంపుకోవడం, రక్తం కారి కిందికి పోయినట్టు అంతా కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యచకితులైపోతారు. మరి కెమెరాలు అంతా పెట్టింటారు కదా, ఏం జరుగుతుందో వెనకాల ముందా లోపల అంతా కెమెరాలు పెట్టింటారు. ఏం జరిగిందో చూద్దామని కెమెరాలు చూస్తే అన్ని ఫోటోలను ఆ కనుకట్టు చేసే వ్యక్తి ఉన్నాడు కదా, జపమాల పెట్టుకొని జపం చేసుకుంటూ ఉన్నాడు. ఏమి కనిపించలే ఫోటోలు. అంటే అది బయట భ్రాంతి రూపంలో చూపించాడు కానీ వాస్తవంగా అతడు ఒక్కడే ఉన్నాడు. ఇంకా పాతకాలంలో నాటకాలు చేసుకునేవారు. నాటకాలు చేస్తున్నప్పుడు స్వర్గం నుంచి దేవతలకు గంధర్వులకును దుర్యోధనులకి కౌరవులకి యుద్ధం అవుతుంది కదా, గంధర్వరాజులు వాళ్ళ కౌరవులను ఓడించేస్తారు. ఆ సీన్ని చూపించేవాళ్ళంట. ఇంకా పైనుంచి చూస్తే ఆకాశం నుంచి నిజంగానే పైనుంచి దేవతలు దిగి వచ్చినట్టు, కింద నుంచి వీళ్ళు యుద్ధం చేసినట్టు అంత మొత్తం చూపించేవారంట. మళ్ళీ అంతా డ్రామా అంతా అయిపోయిపోయి అయ్యో అంతమంది వచ్చారు చచ్చిపోయారు, వాళ్ళ తలలంతా తెగి కింద పడి ఉంటాయని ఇంకా చూసిన వాళ్ళకి కొంచెం కుతూహలం ఉంటుంది కదా, ఏమైంది రక్తం అంతా కింద కారి ఉంటుంది, పై చూసి ఆ తలలు శవాలన్నీ ఎత్తేద్దామని ముందుకు చూస్తే అక్కడ ఏమీ ఉండదంట. అంత మాయ. అంటే ఒకే ఒక్క వస్తువు మీద ఒకే ఒక కనుకట్టు చేసి జపం చేసి ఒక వ్యక్తి మీద, ఇది యోగ సూత్రాల్లో గీతా ప్రెస్ పుస్తకంలో ఫస్ట్ 2-3 పేజీల్లో ఈ స్టోరీనే వేశారు. గీతా ప్రెస్ పుస్తకంలో యోగ సూత్రాలు కొంటే కానీ అంటే యోగ శక్తి ద్వారా సిద్ధుల ద్వారా ఇలాంటి సిద్ధి కూడా ఒక సిద్ధి వస్తుంది. అది అనిమ గరిమది ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కన్నుకట్టు అనేది అది కూడా పెద్ద విద్య, అది అందరికీ రాదు. అది ఆ కన్నుకట్టు విద్య వాళ్ళకి అంజనం వేసి చూడడం అంతా వస్తూ ఉంటుంది. చూడండి అక్కడ ఒకే ఒక వ్యక్తినే ఉన్నాడు, వాడు జపం చేసుకుంటున్నాడు. 80 కోట్ల మందిలాగా ఒక్కడే కనిపించాడు. అధిష్టాన రూపంలో ఒక్కడే ఉన్నాడు కదా, జపం చేస్తున్న వ్యక్తి ఒక్కడే ఉన్నాడు ఫోటోలో చూస్తే కానీ బయట స్క్రీన్లో మాత్రము 80 కోట్ల మంది కనిపించారు. ఒక్కడు 80 కోట్ల మందిలాగా కనిపించాడా లేదా? అలాగే ఒక్క సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు ఈ సంపూర్ణ జగత్తంగా వెరైటీగా కనిపిస్తున్నాడు. మనం అలాంటి మ్యాజిక్ ఈ మధ్య చూడడం లేదు కాబట్టి మనకి అర్థమవుతలేదు. ఆ కన్నుకట్టుకు భ్రాంతికి అంత శక్తి ఉంటుంది, మాయాశక్తి. అందుకే మనం అయ్యో ఇంత విచిత్రమైన ప్రపంచము, ఇదంతా ఒక్క పరమాత్ముడు మీద ఎట్లుందంటే పరమాత్ముని అధిష్టానంలోనే ఇది భ్రాంతి రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అట్లా తత్సర్వం బ్రహ్మ ఏవ ప్రత్యస్థ అశేష భావన దోషం. అది సంపూర్ణంగా ఏదైతే మనకి ప్రపంచం కనిపిస్తుందో ఇదంతా ఒక సచ్చిదానంద స్వరూపుడైన బ్రహ్మే ఉన్నాడు. ఆ బ్రహ్ముడు ఒకడు ఉంటే మనకు అవి వెరైటీగా కనిపిస్తూ ఉంది. అక్కడ కన్నుకట్టు చేసాడు ఒకే ఒకటి జపం చేసుకుంటూ ఉంటే 80 కోట్ల మంది యుద్ధాలు చేసుకొని చచ్చిపోయినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇదంతా కూడా అధిష్టానం కన్నా ఆరోపితమైన దానికి అస్తిత్వమే ఉండదు. అధిష్టానాన్ని తీసి పక్కన పెట్టేస్తే అక్కడ తాడు కింద పడి ఉంటుంది, ఆ తాడును తీసి పక్కన పెట్టేస్తే మళ్ళీ పాములాగా కనిపించదు మనకి. ఈ ప్రపంచం కూడా అంతే. ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి తీసి పక్కన పెట్టేస్తే అసలు ఈ ప్రపంచము అస్తిత్వమే ఉండదు. దాన్ని ఇప్పుడు 2-3 దృష్టాంతాల ద్వారా దాన్ని చెప్తా ఉన్నారు.
మృత్కార్యభూతోపి మృదో న భిన్నః మృత్కార్యభూతోపి మృదో న భిన్నః కుంభోస్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్ కుంభోస్తి సర్వత్ర తు మత్స్వరూపః న కుంభరూపం పృథగస్తి కుంభః న కుంభరూపం పృథగస్తి కుంభః కుతో మృషా కల్పితనామమాత్రః కుతో మృషా కల్పితనామమాత్రః కేనాపి మృద్భిన్నతయా స్వరూపం కేనాపి మృద్భిన్నతయా స్వరూపం ఘటస్య సందర్శయితుం న శక్యతే ఘటస్య సందర్శయితుం న శక్యతే అతో ఘటః కల్పిత ఏవ మోహాత్ అతో ఘట కల్పితం ఏవ మోహాత్ మృదేవ సత్యం పరమార్థభూతం మృదేవ సత్యం పరమార్థభూతం మృత్కార్యభూతోపి మృదో న భిన్నః కుంభోస్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్ న కుంభరూపం పృథగస్తి కుంభః కుతో మృషా కల్పితనామమాత్రః కేనాపి మృద్భిన్నతయా స్వరూపం ఘటస్య సందర్శయితుం న శక్యతే అతో ఘటః కల్పిత ఏవ మోహాత్ మృదేవ సత్యం పరమార్థభూతం మృత్కార్య మృత్కార్యభూతోపి మృదో న భిన్నః కుంభోస్తి సర్వత్ర తు మత్స్వరూపాత్ న కుంభరూపం పృథగస్తి కుంభః కుతో మృషా కల్పితనామమాత్రః కేనాపి మృద్భిన్నతయా స్వరూపం ఘటస్య సందర్శయితుం న శక్యతే అతో ఘట కల్పిత ఏవ మోహాత్ మృదేవ సత్యం పరమార్థభూతం దృష్టాంతాల ద్వారా ఇప్పుడు దాన్ని స్పష్టం చేస్తున్నారు. మృత్కార్యభూతోపి మట్టి కుండ నుంచి చేసిన కుండలు కానీ, ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, ఇటుకలు కానీ ఎన్ని వెరైటీలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా మట్టినే అయి ఉంటాయి. కుంభోస్తి సర్వత్రతు మృత్ స్వరూపాత్ మట్టినే అది ఒరిజినల్గా ఒకే మెటీరియల్. నా కుంభరూపం పృథగస్తి కుంభ ఆ కుంభరూపం కన్నా నామరూపాలు ఏదైతే పెట్టినామో అవన్నీ కూడా కేవలం మనం వ్యవహారానికి పెట్టుకున్న పేర్లే. ఇప్పుడు ఫస్ట్ దాన్ని బంకమన్నులో ఉన్నప్పుడు దాన్ని మన్ను అంటిమి. దాన్ని మంచిగా మళ్ళీ వేడి చేసి కొద్దిగా కుండ చేసిన తర్వాత దాన్ని కుండ అంటున్నాం. మట్టి వేరు కుండ వేరు అనే బుద్ధి మనలోకి వచ్చేసింది. అయితే మట్టి వేరే వస్తువు కుండ వేరే వస్తువు అంటే కన్నా మరి ఆ కుండలోని నా మట్టి భాగం నాకు ఇచ్చేయండి, మీ నామరూపాలు పేరు మళ్ళీ ఒక షేపు మీరు ఆకారం ఇచ్చారు కదా, పేరు ఆకారాలు మీ జేబులో పెట్టుకోండి, మీ దగ్గర మీ పేరు మీ ఆకారాలు మీ దగ్గర పెట్టుకుని నా మట్టి నాకు వాపస్ ఇచ్చేయండి ఆ కుండలో ఉంది. అక్కడ ఏమన్నా మిగులుతుందా? కుండలోని మట్టి పోషణ అంతా తీసేసుకుంటే ఆ పేరు ఉండదు, ఆ షేపు ఉండదు. అవన్నీ ఏంటంటే మనం ఆరోపంగా చేసి మనం పెట్టుకున్న పేర్లు. వ్యవహారంలో మనం వ్యవహార సత్తాలు ఇరుక్కుపోయాం కాబట్టి ఆ మట్టిలో నీళ్ళు తీసుకొని రాలేము, కుండలో అయితే నీళ్ళు తీసుకొని వస్తుంది. క్రియాకారిత్వాద్ మనకు అది పనికి వస్తుంది, ప్రయోజనం అవుతుంది అనే ఉద్దేశంతో మట్టి కన్నా కుండ వేరు అనే బుద్ధిని మనం కల్పించుకున్నాం. స్వప్నంలో కూడా ఎన్ని భోజనాలు చేసాం, ఎన్ని పదార్థాలు తిన్నాం. అక్కడ ఆ ప్రాతిభాసిక సత్తాలో ఉన్నప్పుడు అది సత్యం అనిపించింది, కానీ లేచిన తర్వాత అసలు ఏమీ లేదు. ఇది కూడా అంత వ్యావహారిక సత్తాలో ఉన్నాము. వ్యావహారిక సత్తాలో ఉన్నందుకు ఆ నామరూపాలు మనం కల్పించుకొని అది సత్యమైన వస్తువుని భావించుకుంటున్నాం. ఆ నామరూపాలు అసలు లేవు, కేవలం భ్రాంతి వ్యవహారంలో మనం పెట్టుకున్న పేర్లంతే.
స్వప్నంలో కూడా ఎన్ని కుండలు చేసుకున్నాము, ఎన్ని కుండల్లో నీళ్ళు తెచ్చుకున్నాము, అవన్నీ ఉన్నాయా వాస్తవంగా? ఏమీ లేవు. ఇది కూడా అంతే, ఇవన్నీ ఏమీ లేకపోయినా కూడా ఇవి మనకి పనికి వచ్చేటివి అని చెప్పేసి దానికి కొత్తగా నామరూపాలు పెట్టుకున్నాం. హస్తి, బాతి, ప్రియ, నామ, రూప, ఈ 5 అన్నిట్లోనూ ఉంటాయి. హస్తి అంటే ఉండడం, బాతి అంటే అది ప్రకాశమానంగా ఉంటుంది, మనం ఉన్నామన్న విషయం మనకు తెలుస్తుందా లేదా? మళ్ళీ ప్రియ, మనకు మన స్వరూపం అంటేనే ప్రియం. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇవే అసలు అన్ని వస్తువుల్లో కూడా ఉంటాయి ఇవి. మళ్ళీ ఎక్స్ట్రా ఏంటంటే నామరూపాలు, మనం పెట్టుకున్న పేరు, దానికి ఇచ్చుకున్న ఒక ఆకారము, అవన్నీ కూడా కల్పితమే. అవన్నీ మనం వ్యవహారం కోసం పెట్టుకున్న పేర్లు. అందుకే అవి సపరేట్గా ఏదో వస్తువు ఉన్నట్టుగా మనం భావించుకోవద్దు. అందుకే కుతో మృష కల్పిత నామమాత్రలు ఇవన్నీ మృష అంతే, కల్పితం అంతే. కేనాపి మృద్భిన్నతయా స్వరూపం ఘటస్య సందర్శితుం నా శక్యతే. ఆ మట్టి కుండలోని మట్టి భాగాన్ని తీసేస్తే మళ్ళీ నీకు కుండ కనిపించదు, నిలబడదు, నామరూపాలు ఎక్కడ నిలబడలేవు. అతః ఘటః కల్పిత ఏవ మోహాత్. అందుకే కుండ అనే ఒక కాన్సెప్టు అది కేవలం మనము కల్పించుకున్నదే. మృదేవ సత్యం పరమార్థభూతం, అది కేవలం మట్టి అంతే. మట్టి కుండ రూపంలో ఉన్నప్పుడు కూడా అది మట్టినే, కానీ మనం అది మట్టి కన్నా భిన్నంగా చూసే అలవాటు నేర్చుకున్నాం. అది మట్టి బంకమన్నుగా ఉన్నప్పుడు మట్టిగానే చూడాలి, కుండ రూపంలో ఉన్నప్పుడు కూడా మనం మట్టిగానే ఎప్పుడు చూస్తామో మనకు భేద బుద్ధులు, దాని మీద మనకు స్పెషల్ ఇంట్రెస్ట్ రాదు, మోహం రాదు. చెప్పాను కదా, చిన్నప్పుడు చిన్నపిల్లలకు ఉన్నప్పుడు చక్కెర బొమ్మలు చేసింటారు పెళ్ళిళ్ళు. పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకి ఇచ్చేస్తారు. అందులో ఏనుగా, ఒంటె, గుర్రము, గాడిద అన్ని జంతువులు చేసింటారు. ఎలా అచ్చుంటే అట్లా వచ్చేస్తుంది చక్కెర బత్తాసు. ఇంక అందరికీ మంచి ఏనుగు, ఒంటెలు అవి వస్తే కానీ మా తమ్మునికి గుర్రం వచ్చింది, కాకపోతే సైజులో చిన్నగా ఉంటే అది గాడిదలాగా కనిపిస్తుంది. అందరూ ఏడిపిస్తారు, మాకంత మంచి మంచి ప్రాణులు వచ్చినాయి, నీకు గాడిద వచ్చింది అని ఏడిపిస్తారు. ఇంక వాడు ఒకటే లొల్లి, నాకు గాడిద వద్దు, నాకు ఏనుగే కావాలి, నాకు ఒంటే కావాలి. గాడిదైతే ఏమి, ఏనుగైతే ఏమి అంత తీయగానే ఉంటుంది. తిన్నికి ఇంకా ప్రారంభిస్తే కన్నా తీయగానే ఉంటుంది. కానీ వాడు ఒప్పుకోలేదు, లేదు నాకు ఏనుగే కావాలా అంటాడు. నామరూపాల్లోకి వచ్చి భేదభావం వచ్చి వాడికి దుఃఖం వచ్చిందా లేదా? అదే వాడికి ఇదంతా ఈ నామరూపాలంతా ఒట్టివే, ఏనుగులాగా ఒంటిలా కనిపిస్తే లోపలంతా ఒకటే సక్కిరే, తీయగున్న సక్కెర బత్తాసే ఇది, చక్కెర బొమ్మ ఇది అని తెలుసుకుంటే కన్నా వాడికి ఆ భేద బుద్ధి వచ్చేది కాదు, దాని నిమిత్తం దుఃఖం వచ్చేది కాదు. మనకు కూడా అంత భేద బుద్ధి. ఆ బంగారంకి ఒక రాయికి ఎంత భేద బుద్ధి ఉంది. రాయి కనకరాయి అంటే స్లాబ్ వేస్తాం, అదే బంగారు నాణ్యాలతోటి స్లాబ్లు వేసుకుంటామా? భేద బుద్ధి వచ్చిందా లేదా? ఉన్నది ఒకటే పాంచభౌతికమైన వస్తువు నుంచినే పుట్టింది. ఆడు చక్కెర బొమ్మలో నాకు గాడిద బొమ్మ వచ్చింది, వాడికి ఏనుగు బొమ్మ వచ్చిందని భేద బుద్ధి తెచ్చుకొని లొల్లి ఎట్టు పెట్టుకున్నారు. మనం కూడా మనలో లొల్లి పెట్టుకున్నాం. అన్నీ పుట్టిండేది ఒక పరమాత్మ నుంచి, ఒకే ఒక వస్తువునే, పరమాత్మ వస్తువునే ఉండదు. ఆ పరమాత్మ వస్తువులోనే బంగారము ఉంది, రాయి ఉంది. కానీ బంగారం విలువైంది, రాయి విలువగానే దాన్ని భేద బుద్ధులు మనకు వచ్చినాయి లేదా? ఆ భేద బుద్ధులే మనకు ఈరోజు తిప్పలు పడుతున్నాయి. అందుకే ఈ నామరూపాలు, ఇప్పుడు మట్టి నుంచి చేసిన మట్టి కుండలో మట్టి పోషణ చేసేస్తే నామరూపాలన్నీ కల్పితమే. అవన్నీ ఊహించుకునేదే కదా మనం. ఊహించుకొని వాటికి సపరేట్గా అదేదో వస్తువులు ఉన్నాయని భావించుకుంటున్నాం. ప్రపంచంలో ఇన్ని వెరైటీలు చూస్తున్నా కూడా అన్నీ కూడా మూల రూపంలో సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడే ఉన్నాడు, అధిష్టాన రూపంలో. ఆయనలోని ఇవన్నీ భ్రాంతి రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. బింబరూప చైతన్యంలోని ప్రతిబింబ రూపంలో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు చూపించలేరు. మట్టి కుండలో నుంచి మట్టి పోషణని మట్టిని మొత్తం తీసేస్తే మళ్ళా అసలు పేరు నిలబడదు, ఆ ఆకారము నిలబడదు. ఎక్కడ ఆ నిలబడడానికి ఎక్కడ చోటే ఉండదు ప్రపంచంలో. అతః ఘటః కల్పిత. అందుకే ఆ కుండ అనేది కాన్సెప్ట్ కల్పితమే, మనం కల్పన చేసుకునేది అంతే. మృదేవ సత్యం, అది కూడా మట్టే. కుండ రూపంలో ఉన్నప్పుడు కూడా అది కేవలం మట్టే. ఇన్ని వెరైటీలు, కొండలు, నదులు, ఇండ్లు, రోడ్లు, అనేక ప్రకారమైన 84 లక్షల జీవరాశులు, ఇన్ని వెరైటీలన్నీ ఉన్నప్పటికీ కూడా అది ఒకటి సచ్చిదానంద స్వరూపుడే. ఒకే మట్టే. కొండలు, ఇటుకలు, గ్లాసులు, ప్లేట్లు ఎట్లా
చేసుకొని అది వేరు, గ్లాసు వేరు, ప్లేట్ వేరు, కొండ వేరు, ఇటుక వేరు అని భేదబుద్ధులు తెచ్చుకుంటాము. అలాగే ఈ ప్రపంచం కూడా మనం భేదబుద్ధులు తెచ్చుకున్నాము. ఉన్నది ఒకే ఒకటి సత్యమైన వస్తువు. ఆ పరమాత్మ కన్నా భిన్నంగా ఈ ప్రపంచంలో ఏమీ లేనే లేదు. హృదయవ సత్యం పరమార్థభూతం అని దాన్ని ఇప్పుడు దృష్టాంతం చెప్పి దార్ష్టాంతంలో మన స్వరూపం గురించి అలాగే చెప్తున్నారు. సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ సద్బ్రహ్మకార్యం సకలం సదైవం సన్మాత్రమేతన్న తతోన్యదస్తి సన్మాత్రమేతన్న తతో నదస్తి అస్తితి యో భక్తి న తస్య మోహో అస్తితి యో వ్యక్తిన తస్య మోహో వినిర్గతో నిద్రితవత్ ప్రజల్పః వినిర్గతో నిద్రితవత్ ప్రజల్పః సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ సన్మాత్రమేతన్న తతోన్యదస్తి అస్తితి యో భక్తి న తస్య మోహో వినిర్గతో నిద్రితవత్ ప్రజల్పః. సద్బ్రహ్మకార్యం సకలం సదేవం సన్మాత్రమేతన్న తతోన్యదస్తి అస్తితి యో వ్యక్తిన తస్య మోహో వినిగర్తో నిద్రితవత్ ప్రజల్పః. ప్రజల్పః. ఇప్పుడు ఎలాగ మట్టి నుంచి చేసిన ఎన్ని పదార్థాలు ఎన్ని వెరైటీలు ఉన్నప్పటికీ కూడా అది మట్టే, పరమార్థ రూపంలో యథార్థంగా మట్టే ఉంటుంది. నామరూపాలు కేవలం కల్పితాలంతే. అలాగే సద్బ్రహ్మ కార్యం మన సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మని కార్యరూపమే కదా ఈ జగత్. ఈ జగత్ అంతా కూడా పరమాత్మని అధిష్టానంలో కదా ఇదంతా పుట్టిండేది. అందుకే ఈ కార్యరూపమైన సకలం జగత్ అంతా కూడా సదా సన్మాత్రమేత, ఇది కూడా సత్వస్తునే, పరమాత్మ స్వరూపమే ఇది. పరమాత్మ నా తత అన్యదస్తి, పరమాత్మని కన్నా భిన్నంగా ఒక్క వస్తువు కూడా లేనేలేదు. పరమాత్ముడే ఇంత వెరైటీ ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు. అస్థితి యో భక్తి నా తస్య మోహో వినిర్గత నిద్రితవత్ ప్రజల్పః. ఎవడన్నా పరమాత్మ కన్నా భిన్నంగా ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువు ఉందని చెప్తున్నాడంటే వాడు నిద్రలో మాట్లాడుకుంటున్న వ్యక్తిలాగా. నిద్రితవత్ ప్రజల్పః అంటే కొంతమంది నిద్రలో మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవడం అంటే కొంతమంది నడుచుకొని పోతారు. మా పూర్వాశ్రమం అన్నకే ఇది రోగం ఉండేది, చాలా డేంజర్. నిద్రలో నడుచుకొని పోయేది. రాత్రిపూట్లు వాకాలు తీసుకొని నడుచుకొని వెళ్ళిపోయేవాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బీగాలు లోపల నుంచి బీగాలు వేసుకొని పనుకునేవారు. మాట్లాడతారు అప్పుడు, ఎవరినో మాట్లాడుకుంటుంటారు, ఎట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు నిద్రలోని. అట్లా అంటే సరిగ్గా కళ్ళు తెరిచి చూడక అజ్ఞానంలో ఉన్న వ్యక్తినే పరమాత్మని కన్నా భిన్నంగా ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువులు ఉంటాయని మాట చెప్తాడు. జ్ఞాని అయిన వ్యక్తికి అయితే కన్నా పరమాత్మ కన్నా భిన్నంగా ఈ ప్రపంచంలో ఏది వస్తువు లేనే లేదు. అందుకే ఎవరు ద్వేషించుకోవాలా? కిమిచ్చని కస్య కామాయ, ఇది ఏమి కోరిక పుడుతుంది? ఉన్నది మనమే ఉన్నాం. ఆ పరమాత్మ స్వరూపం ఎవరు కాదు, మనమే అయి ఉన్నాం. మనకన్నా భిన్నంగా ప్రపంచంలో ఏమీ లేదు. కాబట్టి సర్వత్రా పరమాత్ముడే ఉంటాడు. ఇది కేవలం ఎవరిదో కపోల కల్పన కాదు, ఊహించుకున్న మాటలు కాదు. వేదము ప్రమాణం కూడా ఉంది అని నెక్స్ట్ చాందోగ్య ఉపనిషత్తులో ఉన్నదాన్ని అథర్వణ వేదంలో చాందోగ్య ఉపనిషత్తు వస్తుంది, దాన్ని ప్రమాణం చూపిస్తున్నారు. బ్రహ్మైవేదం విశ్వమిత్యేవ వాణి శ్రౌతి బ్రూతే థర్వనిష్టా వరిష్ట తస్మాదేతద్బ్రహ్మ మాత్రం హి విశ్వం నాదిష్టానాద్ భిన్నతారోపి తస్య. బ్రహ్మైవేదం విశ్వమిత్యేవ వాణి శ్రౌతి బ్రూతే థర్వనిష్టా వరిష్ట తస్మాదేతద్బ్రహ్మ మాత్రం హి విశ్వం నాదిష్టానాద్ భిన్నతారోపి తస్య.
ब्रह्मैवेदं विश्वमित्येव वाणी श्रौति ब्रूते तर्वनिष्ठा वरिष्ठा तस्मादेतद्ब्रह्ममात्रं हि विश्वं नाधिष्ठानभिन्नता रोपितस्य బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇత్యేవ వాణి. ఈ మాట మేము కపోల కల్పనాల ద్వారా ఊహించుకొని చెప్పడం లేదు. శ్రౌతి బ్రూతే అథర్వనిష్ట శ్రౌతి బ్రూతే వరిష్టా. అథర్వణ వేదంలో ఉన్న చాందోగ్య ఉపనిషత్తులు ఈ మాట చెప్పారు. అందుకే ఎప్పుడే కానీ శాస్త్ర ప్రమాణం పరమ ప్రమాణం ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన విశ్వరూప దర్శనాన్ని కూడా చూపించాడు. ఈ సకల ప్రపంచానికి నేనే పరమాత్మని, సృష్టికర్తని, పాలనకర్తని, సంహారకర్తనని అన్నీ చూపించాడు. అంత చూపించిన తర్వాత కూడా అర్జునుడు క్వశ్చన్లు అడుగుతూ ఉంటే కన్నా ఏది కరెక్టో ఏది రాంగో, ఏది చేయాలో ఏది చేయకూడదని ప్రశ్నలు అడుగుతూ ఉంటే, చూడు అర్జున, కార్యకార్య వ్యవస్థితో శాస్త్రం తే ప్రమాణం అని. నీకు ఏది చేయాలో ఏది చేయకూడదనే విషయం గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే శాస్త్రమే ప్రమాణము. నేను ప్రమాణం అని చెప్పలేదు. నేను చెప్తున్నాను, నువ్వు చేయి. నేను చెప్తున్నాను అది కరెక్ట్, నా మాట విను, నువ్వు చేయి అని చెప్పలే. నీకు ఏది కరెక్ట్ కాదనే విషయంలో నువ్వు శాస్త్రాన్ని చూసి తెలుసుకోవాలి. శాస్త్రం తెలిసిన గురుగారిని దగ్గరికి పోయి తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానినః తత్వదర్శినః అని. నువ్వు శాస్త్రాన్నే నీకు ప్రమాణం అని చెప్పారు. అందుకే ఇప్పుడు శాస్త్ర ప్రమాణమే చూపించారు. ఇది మా కపోల కనుపల కాదు, ఊహించుకొని గుడ్డి లెక్కలు వేసుకొని చెప్పుకున్నది కాదు, సాక్షాత్ వేదమే చెబుతుంది. తస్మాదేతద్ బ్రహ్మ మాత్రం హి విశ్వం నా అధిష్టానాద్ భిన్నత ఆరోపితస్య. అధిష్టానం కన్నా భిన్నంగా ఆరోపితమైన దానికి అస్తిత్వమే ఉండదు. ఇప్పుడు టేబుల్ మీద ఒకసారి గ్లాసు ప్రిజం అంటారు. ప్రిజం అని గుండ్రు రాళ్ళలాగా గ్లాస్ లాంటిది పెట్టుకుంటారు టేబుల్ మీద. అది కింద బట్ట ఏ కలర్ ఉంటే అది కూడా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అది చేతిలో పెట్టుకుంటే గట్రా అది స్ఫటికంలాగా అసలు ఏమీ కలరే ఉండదు. కానీ ఎర్రటి బట్ట మీద పెడితే కానీ అది కూడా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. దాని పక్కన చిన్నది ఎర్రటి పువ్వు పెట్టినా చాలు, ఫుల్ ఇటువైపు నుంచి చూస్తే ఫుల్ ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వాస్తవంగా ఎర్రతనం ఎక్కడిది? ఆ పువ్వుది. ఆ బట్ట కింద ఏమి బట్ట వేసామో ఆ బట్టది ఎర్రతనం. ఆ బట్టను తీసేస్తే మళ్ళీ గ్లాసులో ఎర్రతనం కనిపిస్తుందా? కనిపిస్తుందా? అధిష్టానాన్ని తీసేస్తే మళ్ళీ ఆరోపితం. ఈ గ్లాసులో ఎర్రతనం అనేది ఆరోపితం అంతే. ఆరోపితమైనది అధిష్టానం కన్నా భిన్నంగా అసలు ఉండనే ఉండదు. అలాగే సకల ప్రపంచం కూడా ఆ పరమాత్ముందే. ఈ శరీరంలో మనం జీవుల్లాగా చైతన్యంలాగా మనకి ఎలా అనిపిస్తుందంటే వెనకాల ఆ బింబరూపమైన చైతన్యం ఉంది కాబట్టి మనకు ఈ శరీరం చైతన్యంలాగా అనిపిస్తూ ఉంది. ఆ చైతన్యం తీసి పక్కన పెట్టేస్తే మళ్ళీ ఈ శరీరము ఆ చైతన్యమే. ఇది అన్నిటికీ అధిష్టాన రూపంలో ఆ పరమాత్ముడే ఉన్నాడు. అందుకే మిగతాదంతా కూడా ఆయనలో ఆరోపమే అది. అందుకే ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఇప్పుడు కుండలు చేసేవాడు ఉంటాడు కదా, కుండలు చేసేటవాడు వాడు ఇట్లా కుర్చీ మీదనో ఎక్కడో కింద కూర్చో ఉంటాడు. వాడికన్నా భిన్నంగా కుండలను తయారు చేస్తాడు. అందరూ జనాలు ఎట్లా అనుకుంటారంటే భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని కుండని తయారు చేసినట్లు ఆయన పక్కలో కూర్చొని ముంగట ఇట్లా గోలు భూలోకాన్ని తయారు చేసి ఇట్లా బయటకు వదిలేసాడని. లేదు, అలాంటి కేవలం నిమిత్త కారణం కాదు. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమాత్ముడే స్వయంగా ఈ బ్రహ్మాండ రూపంలో మారిపోయాడు. ఆయన పక్కలో కూర్చొని కుండలు చేసినట్టు చేయలేదు ఈ ప్రపంచాన్ని. ఆయనే ప్రపంచంగా మారిపోయాడు. దాన్ని వివర్త కారణం అంటారు. అందుకే బ్రహ్మసూత్రాల్లో పరమాత్ముడు ఈ సృష్టికి ఎలాంటి కారణం? కేవలం నిమిత్త కారణమా? ఇప్పుడు కుండలు చేసుకోవడానికి ఉపాదాన కారణము మట్టి లేదంటే కుండను మాత్రం తయారు చేయలేము. దాని తర్వాత నిమిత్త కారణాలు ఎన్నో ఉంటాయి. కుండ చేసేవాడు, చక్రము, కట్టి, ఆ బంకమన్నని చెరువు నుంచి ఇక్కడ తీసుకొచ్చిన గాడిది, లేదో సైకిల్లో, లేదో స్కూటరో, ఇవన్నీ కూడా నిమిత్త కారణం. ఈ నిమిత్త కారణాలు ఒకటి ఉన్నా కూడా వేరే నిమిత్తం ద్వారా పని జరుగుతుంది. ఇప్పుడు కుండ చేసేవాడు లేకపోతే ఎట్లా కుండలు తయారైతే కానీ కుండ చేసేవాడిని కొడుకు తయారు చేస్తాడు.
వాడు లేకపోతే వాడిని కొడుకు చేస్తాడు, వీడు చేయకపోతే ఇంకో కుండ తయారు చేసి వాడు చేస్తాడు. అన్యతా సిద్ధం అంటారు. పని అయితే ఆగదు కదా, పని అయితే జరుగుతుంది. కుండ చేసేవాడు లేకపోతే ఇంకో చేతితో చేపిస్తాము. బండి చక్రం లేకపోతే కన్నా సైకిల్ చక్రంలో కూడా కుండలు చేసుకోవచ్చు తిప్పితే కన్నా. అరే ఆ చక్రం తిప్పడానికి కట్టి లేకపోతే గొడుగుతోటి కూడా తిప్పుతాము మేము, చేతితోటి కూడా తిప్పుతాము. అరే గాడిద లేకపోతే సైకిల్లో తెస్తాము, సైకిల్ లేకపోతే మోటార్ సైకిల్లో తెస్తాము, మోటార్ సైకిల్ లేకపోతే కారులో తెస్తాము. ఇవన్నీ కూడా నిమిత్త కారణాల్లో అది లేకపోయినా కూడా ఇంకో దాంతో పని జరుగుతుంది. కానీ మట్టి లేకుండా పోతే నువ్వు కుండను తయారు చేస్తావా? మట్టి లేకుంటే మాత్రం కుండను తయారు చేసలేవు. మట్టి అనేది ఉపాదాన కారణం, మిగతావన్నీ నిమిత్త కారణాలు. నిమిత్త కారణాలు అన్యతా సిద్ధం, ఆ ఉన్నా లేకపోయినా కూడా పని జరుగుతుంది. అందుకే ఈ సృష్టికి మరి పరమాత్ముడు ఉపాదాన కారణమా నిమిత్త కారణమా అని ప్రశ్న వస్తుంది. రెండు అని. భగవంతుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. ఆ మట్టి రూపంలో కూడా భగవంతుడే ఉన్నాడు, నిమిత్త కారణం కూడా ఆయనే ఈ ప్రపంచ రూపంలోకి మారిపోయాడు. పరమాత్మని ఒక శరీరంలోనే మనము ఒక చిన్న కణాల్లాగా ఇప్పుడు మన శరీరంలో రక్త కణాలు అన్నీ మనము లోపల ఎన్నో జీవులకి మనం బ్రహ్మాండం. మన శరీరం పెద్ద సంసారం ఉంది, ప్రపంచం ఉంది, వాటికి మనము ఈశ్వరులం. వాళ్ళు అట్లా మనము సగుణ సాకార రూప ఈశ్వరుని శరీరంలో పార్ట్లు మనం అంతే. ఆయనే ఈ ప్రపంచ రూపముగా వివర్తుడు అయిపోయాడు. అందుకే ఆయన సపరేట్గా ఈ సృష్టిని చేయలేదు. అందుకే ఆయన అధిష్టానంలోనే ఈ సంపూర్ణ ప్రపంచం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తాడు కింద ఉంది, తాడు మనకు పాములా కనిపిస్తుందా లేదా? మరి తాడు సైడ్లో కూర్చొని పాముని పక్కలో తయారు చేసిందా? సపరేట్గా ఉండి కింద పడిన తాడే పాములాగా కన్వర్ట్ అయింది కదా. ఈ సకల ప్రపంచం కూడా అంతే. పరమాత్ముడే ఈ ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు. ఉన్నది పరమాత్ముడు ఒకటే. ఆ మ్యాజిక్లో చెప్పాను కదా, వాడు కన్నుకట్టు చేసాడు ఒకే ఒకటి జపం చేసుకుంటా ఉంటే ఆ పైన బట్ట మీద 80,000 మంది మహాభారత యుద్ధం చేసినట్లు 80 కోట్ల మంది కనిపించారు. ఉన్నది ఒకడే. అలాగే ఉన్నది ఒకటే పరమాత్ముడు. ఆ పరమాత్ముడు మనకి ఈ ప్రపంచ రూపంలో కనిపిస్తున్నాడు. అందుకే ఈ ఆరోపితమైన ఈ నామరూపాత్మకమైన జగత్తు ఆ పరమాత్ముని అధిష్టానంలోనే ఉంది. ఆ అధిష్టానం కన్నా భిన్నంగా లేదు. అధిష్టాన భిన్నత ఆరోపితస్య. ఇప్పుడు ఎడారి అని పొగులు పుట్ల నువ్వు పోతుంటావు, తుంగభద్ర నది ఒడిలో పోతుంటావు, నర్మదా నది ఒడిలో పోతుంటావు. ఇటువైపు నీకు నది కనిపిస్తూ ఉంటుంది, ఎడారిలో కూడా అలాగే నదిలాగా కనిపిస్తుంటుంది. కానీ నువ్వు ఇది ఎడారి అని గుర్తు పడతావా పట్టలేవా? పట్టేస్తావు. అక్కడ ఇసుకలాగా కనిపించకపోయినా చుట్టుముట్టు ఉన్న ఇసుక మధ్యలో అవి నదిలాగా కనిపిస్తుంది కాబట్టి ఇది నది అవడానికి వీల్లేదు, ఇది రాజస్థాన్ కాబట్టి ఇక్కడ ఇది ఎడారి, ఇది నిజమైన నది, ఇది డూప్లికేట్ నది అని చెప్పేసి. అలాగే ఆ ఎడారిలో ఇసుక నీళ్ళ కనిపిస్తున్నప్పుడు కూడా అది ఎడారి అని ఎట్లా తెలుసుకున్నామో ఈ ప్రపంచాన్ని కూడా అంతే. ఇంత నామరూపాల్లో కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని కూడా ఆ పరమాత్ముడే. కింద ఉండేది అసలు పరమాత్ముడే. ఆ ఎడారిలో కూడా ఏమో కింద ఇసుకే కదా ఉండేది, ఇసుకే నీళ్ళలాగా కనిపిస్తుంది సూర్యకిరణాల వల్ల. ఇక్కడ కూడా ఈ ప్రపంచము కూడా అంతే. ఈ ప్రపంచం కింద అధిష్టాన రూపంలో ఉన్నది పరమాత్ముడే. ఆ పరమాత్ముడే ఈ ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు. అక్కడ ఇసుక నీళ్ళలాగా కనిపిస్తూ ఉంది, ఇక్కడ పరమాత్ముడు వెరైటీ ప్రపంచ వ్యక్తుల్లాగా వస్తువుల్లాగా ఈ ప్రపంచ రూపంలో కనిపిస్తున్నాడు. ఉన్నది ఒక పరమాత్మ మాత్రమే. అట్లా మనం ఆ దృష్టి పరమాత్మని అన్ని చోట్ల చూసుకోవడం అంటే ఇలా అధిష్టానం కన్నా ఆరోపంగా ఉన్నది భిన్నంగా లేదు అని. అందుకే దాన్ని నా అధిష్టాన భిన్నత ఆరోపితస్య అని చెప్పారు. మళ్ళీ ఇంకా యుక్తులు ఇస్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. సత్యం యది స్యాత్ జగదే తదాత్మనో సత్యం యది స్యాత్ జగదే తదాత్మనో నాత్మనో అనంతత్వహాని నిగమ ప్రమాణత. అనంతత్వహానిర్హి నిగమ ప్రమాణత.
असत्यवादित्वमपीशितुः स्यात् असत्यवादित्वमपि शितुषात् नैतत्त्रयं साधुहितं महात्मनां नैतत्त्रयं साधुहितं महात्मनां सत्यं यदि स्यात् जगदे तदात्मनो अनन्तत्वहानिः निगमप्रमाणता असत्यवादित्वमपीशितुः स्यात् नैतत्त्रयं साधुहितं महात्मनाम् सत्यं यदि सा जगदे अनन्तहानिर्निगमा प्रमाणता असत्यवादित्वमपि शितुषात् नैतत्त्रयं साधुहितं महात्मनाम् సత్యం యది స్యాత్ ఒకవేళ ఈ ప్రపంచం నిజంగానే సత్యమై ఉంటే కాన జగత్ ఏతద్ ఆత్మన మన ఆత్మస్వరూపం శాస్త్రము కొన్ని లక్షణాలు చెప్పింది. ఆ లక్షణాలన్నీ భంగమైపోతాయి. ఎందుకంటే కన్నా అనంతత్వ హాని, భగవంతుడు అనంతుడు అని. అనంతుడు అంటే కానీ దానికి అంతమే లేదు, ఇంత అని చెప్పనీకి రాదు. కానీ ఈ ప్రపంచమే పరమాత్ముడు అంటే కానీ ఆ బ్రహ్మాండమే దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ ప్రపంచం కన్నా అతిరిక్తంగా ఇంక లేడు అని అర్థము. ఇది జగత్ సత్యం అయిపోతాయి కానీ ఇంతేనా పరమాత్ముడు అని వస్తుత ఆయన లిమిటేషన్ అయిపోతాడు. అందుకే ఆ శృతి ఒక వేదం చెప్పే ఒక మాట అనంతత్వ అనే తత్వాన్ని చంపినట్టయితుంది. అంతేకాదు మళ్ళీ నిగమ అప్రమాణత, వేదమే అబద్ధం చెబుతుంది అన్న మాట వచ్చేస్తుంది. మళ్ళీ అసత్యవాదిత్వం అపీషితు స్యాత్ ఇది నతత్రయం సాధుహితం మహాత్మనం. శాస్త్రం మీదనే అది అసత్య, శాస్త్రమే అబద్ధాలు చెప్తుంది అనేది తత్వము మళ్ళీ వచ్చేస్తుంటుంది. మరి అది ఈ మూడు సాధువుల కంటే కానీ జీవన్ముక్త పురుషులకి ఇది యోగ్యమైనది కాదు. నువ్వు ఈ జగత్తుని సత్యమని నమ్ముకుంటే మాత్రము పరమాత్మని పరిచ్ఛిన్నంగా చేసేస్తావు. వేదవాక్యాలు అబద్ధమైపోతాయి. ఏకమేవాద్వితీయం అని శాస్త్రం అంటుంది, సర్వం బ్రహ్మమయం అని శాస్త్రం అంటుంది. అవన్నీ వాక్యాలు అబద్ధమైపోతాయి. ఒకసారి అవి వేదము అప్రమాణత అయిపోయి అది అసత్యమని తెలిసిపోయిందంటే కాన మళ్ళా ఎవరు ఇంకా లోక కళ్యాణం అవడానికి ఎవరికి వీలే లేదు. వేదాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. అందుకే మనం వేదకు అనుకూలంగా, శాస్త్రానికి అనుకూలంగానే మనము నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే జగత్తు సత్యమని ఒప్పుకోవడానికి సాధ్యమే లేదు. అందుకే ఈ హేతుల ద్వారా కూడా మనము విచారణ చేయాలి. ఈ కల్పించే ప్రపంచము కేవలము ఆ పరమాత్మలో ఆరోపితమైంది, వాస్తవంగా లేదు అని. ఇప్పుడు టీకాలో కొంచెము యుక్తులు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ ప్రపంచం కన్నా పరమాత్ముడు భిన్నంగా ఉన్న మాట మనం ఒప్పుకుంటే కన్నా, ఇప్పుడు ఆవు ఉంటుంది, గుర్రం ఉంటుంది. ఆవు గుర్రం కన్నా భిన్నము వేరు కదా. అంటే గుర్రం ఆవు కాదు, ఆవు గుర్రం కాదు. మరి అది సీమితమైపోయి కదా, సర్వవ్యాపకమైన వస్తువు ఎట్లయితుంది? మళ్ళీ పరమాత్ముడు వేరు, ఈ ప్రపంచం వేరు అంటే కన్నా పరమాత్మని సర్వ వ్యాపకత్వం ఎట్లా సిద్ధిస్తుంది? ప్రపంచంలో పరమాత్ముడు లేడనట్టే కదా. ప్రపంచం వేరు, పరమాత్ముడు వేరని ఆ వ్యాపకత్వాన్నే అది హాని అయిపోతుంది. ఇప్పుడు ఆకాశం, స్పేస్ అంతటా ఉంటుంది. పలానా చోట్ల ఖాళీ జాగా లేదు అని చెప్పనీకరిది. ఎక్కడన్నా చూసావా ఖాళీ జాగా లేనిది? స్పేస్ అన్ని చోట్ల ఉంటుంది. అది ఉన్నందుకు ఇప్పుడు ఇక్కడ పిల్లర్ ఉందంటే కానీ అక్కడ ఖాళీ జాగా ఉంది కాబట్టి అది నిలబడింది. ఖాళీ జాగా పిల్లర్ లోపల కూడా ఉంది. స్పేస్ ఉంది, ఖాళీ జాగా ఉన్నందుకు అది నిలబడింది. ఆకాశం అంటే అన్ని చోట్ల ఉంటుంది. ఆకాశం ఒక చోటు ఉండి ఇంకో చోటు లేకుండా పోతే కానీ మళ్ళీ అది సర్వవ్యాపకం అని చెప్పనీకి రాదు. అంతటా ఉండేలాగా వస్తుందని చెప్పనీకి రాదు. పరమాత్ముడు కూడా
ఈ జగత్తులో వేరుగా ఉంది, సత్యంగా ఉంది, పరమాత్ముడు వేరు, ఈ ప్రపంచం వేరు అని వస్తే కన్నా పరమాత్మని ఒక వ్యాపకత్వంలోనే హాని వచ్చేస్తుంది. అందుకే మనం దీన్ని స్వీకరించలేము అని చెప్పారు. మళ్ళా ప్రపంచ మిథ్యాత్వే భగవద్గీతాయాం ప్రమాణయతి ఈశ్వరేతి. ఇప్పుడు డైరెక్ట్ వేదం ప్రమాణం ఇచ్చారు, ఇప్పుడు స్మృతి గ్రంథాలు భగవద్గీతను కూడా ప్రమాణంగా చూపిస్తూ ఉన్నారు. ఈశ్వరో వస్తుతత్వజ్ఞో ఈశ్వరో వస్తుతత్వజ్ఞో నచాహం తేష్వస్థితః నచాహం తేవస్థితః నచ మత్స్థాని భూతాని నచ మత్సాని భూతాని ఇత్యేవం ఏవ వ్యచీకతత్. ఇత్యేవమేవ వచీకృతత్. ఈశ్వరో వస్తుతత్వజ్ఞో నచాహం తేష్వస్థితః నచ మత్స్థాని భూతాని ఇత్యేవం ఏవ వ్యచీకతత్. ఈశ్వరో వస్తుతత్వజ్ఞో నచాహం తేష్వస్థితః నచ మత్సాని భూతాని ఇత్యేవమేవ వ్యచీకతత్. వ్యచీకృతత్. ఈశ్వరః వస్తుతత్వజ్ఞః నచ అహం తేషు అవస్థితః. డైరెక్ట్గా భగవద్గీత శ్లోకంలో అయితే ఇది 9వ అధ్యాయము 4 మరి 5 శ్లోకాలు చెప్పారు. మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. మత్స్థాని సర్వభూతాని నచ అహం తేషు అవస్థితః. ఈ భూతాలు, ఈ మాయాప్రప నామరూపాత్మకమైన జగత్తు నాలో లేదు. సంపూర్ణంగా మత్స్థాని సర్వభూతాన్ని అంటే నాలో సంపూర్ణంగా ప్రపంచం మొత్తం నాలోనే ఉన్నాయి. నచ అహం తేషు అవస్థిత, నేను మాత్రం వాటిలో లేను. ఇది ఎట్లా? సంపూర్ణ ప్రపంచం నాలోనే ఉంది అంటున్న పరమాత్ముడు, నేను మళ్ళీ దాంట్లో లేను. ఇప్పుడు తాడు ఉంటుంది, తాడు మనకు పాములాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తాడు లేకుండా పాముకి అస్తిత్వం ఉందా? తాడే పాములాగా కనిపిస్తూ ఉంది. తాడు లేకపోతే పాము కనిపించదు. కానీ ఆ తాడు మీద భ్రాంతి రూపంలో పాము కనిపిస్తుంది కదా. నీకు భ్రాంతి పోయిన రోజు పాము వెళ్ళిపోతుంది, మళ్ళీ పాము కనిపించదు. పాము లేకుండా తాడు కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా లేదా? తాడు కనిపిస్తుంది. పాము మీద ఆధారపడి అక్కడ తాడు లేదు, తాడు మీద ఆధారపడి పాము ఉంది. అందుకే ఈ ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ నాలో ఉన్నాయంటే కన్నా నా అధిష్టానంలో నేను తాడులాగా ఉంటే నా మీద పాములాగా ఈ సంపూర్ణ ప్రపంచము భూతాలన్నీ కనిపిస్తున్నాయి. అవన్నిటికీ నేనే ఆ అధిష్టాన భూతుణ్ణి అని చెబుతున్నాడు. వాటిలో నేను లేను. ఆ కల్పితమైన పాము లోపల ఆ తాడు లేదు కదా, మనం ఊహించుకున్నదే కదా. ఈ పాంచభౌతికమైన వస్తువులలో ఆ పరమాత్మ సత్వము అక్కడ ఉండదు, అది కేవలం ఆరోపితము అని. దీని ద్వారా సంపూర్ణంగా నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వర్యం. ఇలా చెప్పడం వల్లనే మనకు అర్థమైపోతుంది, కనిపించే ప్రపంచం కూడా ఆ తాడు మీద పాము ఎలాగ మిథ్యా రూపంలో భ్రాంతి రూపంలో కనిపిస్తుందో ఈ ప్రపంచం కూడా మిథ్యా అన్న మాట భగవంతుడే స్వయంగా చెప్పాడు. అధిష్టాన రూపం, అధిష్టానం ఒకటే సత్యము. అందుకే ఈ ప్రపంచంకి సృష్టికర్త ఎవరు అంటే కన్నా భగవంతునే చూపించాల్సి వస్తుంది. ఆ కనిపించే భ్రాంతి రూపంలో ఉన్న పాముని పుట్టించింది ఎవరంటే తాడు పేరే చెప్పాలా. తాడే కదా పాములాగా కనిపిస్తుండేది. దాని పాముని ఎవరు పుట్టుకు కారణం అంటే తాడే చెప్పాలి. ఈ సంపూర్ణ సృష్టికి కారణం ఎవరు అంటే కానీ పరమాత్మనే చూపించాలి. ఆ పరమాత్ముడి ఒక అధిష్టానంలోని ఇది భ్రాంతి రూపంలో కనిపిస్తుంది పోనీ యథార్థం అంటే లేదు, ఇది మిథ్య. ఇది జ్ఞానం వచ్చిందంటే కానీ ఇది నాశనం అయిపోతుంది. అందుకే త్రికాల అబాధ్యత్వం సత్యత్వం అని చెప్పేసి మనం చూస్తున్న వస్తువులు పర్మనెంట్గా ఎప్పుడూ ఉండవు కదా. రాత్రిపూట స్వప్నంలోనే ఇవన్నీ మాయమైపోతాయి. మళ్ళీ అక్కడ కొత్త ప్రపంచము, కొత్త కొండలు, కొత్త నదులు, కొత్త వ్యక్తులు, కొత్త లొల్లి, కొత్త సమస్యలు అక్కడ.
ప్రతిరోజు స్వప్నంలోనే ఈ ప్రపంచము మనకు లేకుండా అయిపోతుంది. బాగా కష్టపడి కోట్లు కోట్లు సంపాదించి బీరులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని మంచి పొట్ట నుంచి మంచి భోజనం తిని అనుకుంటాడు. రాత్రి స్వప్నంలో బిచ్చగాడైపోతాడు. దేనికి పనికిరావు. ఇవన్నీ సత్యమైన వస్తువులు కదా. ఈ జాగ్రత్త అవస్థను అందరూ సత్యం అనుకుంటున్నారు కదా. సత్యమని పేరు పెట్టినావు కానీ ఇది ప్రతిరోజు రాత్రి స్వప్నంలోకి పనికి వస్తాయి ఇవి. నీ డబ్బులు నీ సంపత్తు మరి ఎందుకు దీనికి మరి పెద్దగా ఇది సత్యము, రాత్రి స్వప్నంలో జరిగేది అబద్ధము, ఇది నిజము అని. ఇది నిజమైతే కానీ మరి ఆ స్వప్నంలో ఉన్న కష్టాలు కూడా తీర్చుకోవాలి కదా దీని నుంచి నిజమైన డబ్బులు. దేనికన్నా పనికి వస్తుంది అది. మరి అక్కడ స్వప్నంలో నువ్వు పెద్ద సౌకారు అయిపోయినావు, కోట్లు కోట్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. జాగ్రత్త అవసరం చూస్తే ఇంకా కష్టాలు అప్పులు ఉన్నాయి. ఆ స్వప్నంలో ఉన్న డబ్బులు ఇక్కడికి ఏమైనా పనికి వస్తాయా? మరి ఇక్కడ డబ్బులు అక్కడ పనికి వస్తలేవు, అక్కడ డబ్బులు ఇక్కడ పనికి వస్తలేవు. రెండు ఒకేలాగా చూడాలి కదా. అట్లా చూస్తాలేము. స్వప్నాన్నేమో అబద్ధం అంటున్నాము, ఈ జాగ్రత్త అవస్థ నిజం అంటున్నాం. ఎందుకు నిజం అంటున్నాం? పనికి రాకుండా విచారం చేసుకోకుండా అంతే. మళ్ళీ అనుభవమే కదా. ఇప్పుడు ఈ జన్మలో మనం చిన్నప్పటి నుంచే అనుభవించిన దుఃఖాలు అనుభవ రూపంలోనే ఉన్నాయి కదా. అవి ఒక మెమొరీ రూపంలోనే. మరి ప్రతిరోజు స్వప్నంలో కూడా అలాంటి దుఃఖాలు అక్కడ కూడా అనుభవిస్తున్నాం కదా. మరి దానికి దీనికి తేడా ఏమి? అందుకే ఏమి తేడా లేనే లేదు. విచారం చేసుకోకుండా ఇదేమో పొగులదేమో ఇది సత్యము, రాత్రి కూడితే అబద్ధము అని. కానీ జనక మహారాజు వాళ్ళంతా చాలా అంతఃకరణ శుద్ధి ఉన్నోళ్ళు కాబట్టి మహా సామ్రాట్ అయి ఉంటాడు. స్వప్నంలో బిచ్చగాడు అయిపోయి ఉంటాడు. తిండి కూడా దొరకదు. ఆకలికి ప్రాణం పోతుంటే కానీ ఉలికి లేస్తాడు. కానీ వాడి విచారం బాగా వస్తుంది. నేను రాజునై బిచ్చగాడి స్వప్నం చూస్తున్నా, లేదా బిచ్చగాడై రాజు స్వప్నం చూస్తున్నానా? రెండింటికి తేడానే కనిపించలేదు. ఎందుకంటే ఆ స్వప్నంలో అనుభవించిన దుఃఖమే కదా. అందుకే ఇది కూడా మిథ్యానే. అందుకే మాండూక్య కారికాల్లో స్వప్నావస్థానికి జాగ్రత్త అవస్థానికి ఏమీ తేడా లేనే లేదని నిరూపించేస్తారు. విచారణ చేసుకోకుండా పోతే ఇది రోజు కనిపించే ప్రపంచం కనిపిస్తూ ఉంది. రోజు భార్యలు మారతలేదు. నిన్న నా భార్య ఎవరితో ఈరోజు కూడా లేచిన తర్వాత ఆమె భార్యగా ఉంది, వాళ్ళే పిల్లలుగా ఉన్నారు. స్వప్నంలో అయితే వేరే వేరే కథలుగా ఉంటుంది. ఒక రోజు ఉన్న స్వప్నం ఇంకోలాగా ఉండదు. అందుకే అది అబద్ధం, ఇది సత్యమని మనం నిర్ణయించుకున్నాం. ఏం ప్రయోజనం? సత్యమని పేరు పెట్టుకుంటే ఇదేమన్నా స్వప్నంలోకి పనికి వస్తుందా? పనికి వస్తా లేదు. అంటే అయిపోతుంది. ఈ ప్రపంచం వేరే, ఆ ప్రపంచం వేరే. ఈ ఊర్లో దెబ్బలు తింటేమి, ఆ ఊర్లో దెబ్బలు తింటేమి. దెబ్బలు అయితే పడుతున్నాయి కదా. రెండు నొప్పులు అవుతున్నాయి. రెండు అనుభవ రూపంలోనే ఉన్నాయి. స్వప్నంలో అనుభవించిన దుఃఖం అనుభవ రూపంలో ఉంది. ఈ జన్మలో చిన్నప్పటి నుంచి అనుభవించింది అనుభవ రూపంలోనే ఉన్నాయి. అందుకే ఈ ప్రకారంగా సంపూర్ణంగా ఇది మిథ్య అని. ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు. ఆ పరమాత్మ స్వరూపం మనలోనే ఉంది. సత్తు చిత్తు ఆనంద స్వరూపాల్లో ఆయననే తెలుసుకుంటూ ఉంటే మిగతా ఈ ప్రపంచం వైపు మనం దృష్టిని అక్కడ మలుచకుండానే ఉండాలి. దానికి మనమే జగత్ సత్యత్వ బుద్ధికి మనమే నీళ్లు పోస్తూ ఉంటాం. ఆ వృక్షానికి, సంసార వృక్షానికి నీళ్లు ఏంటి? కర్మ. మనం చేస్తున్న పుణ్యపాప కర్మలో ఆ సంసార వృక్షానికి నీళ్లు పోసినట్టు. నీళ్లు పోస్తూ ఉంటే అది సంసారం చెట్టు సస్తుందా? సావదు. ఇంకా బాగా ఆకులు చిగురించుకొని రాగి చెట్టు ఊర్ధ్వమూల మదశాఖ మశ్వత్వం ప్రాహురవ్యం, రావి చెట్టు సంసారం చెట్టు పెరుగుతూ పోతూ ఉంటుంది. అందుకే కర్మ సన్యాసం చేసుకొని ఒకసారి ఆగి చూసుకొని ఆయన ఎందుకు పరిగెత్తి పాలు తాగడానికన్నా నిలబడి నీళ్ళు తాగడం ఎంతో శ్రేష్టం అంటారు. ఊరికే వ్యర్థమైన పరిశ్రమలు చేసుకొని ఇప్పుడు పోయి ఎవరన్నా స్వప్నంలో ఈరోజు రాత్రి స్వప్నంలో బాగా కష్టపడు అని ఉపదేశాలు చెప్తే ఏమంటారు? ఏం స్వప్నంలో కష్టపడు అంటావు? లేచిన తర్వాత అంతా ఒట్టిదే ఉంటుంది. ఊరికే స్వప్నంలో ఎందుకు కష్టపడాలి? హాయిగా స్వప్నంలో కూడా ఒకవేళ స్వప్నం వస్తే స్వప్నం కూడా నేను హాయిగా పడుకునేస్తాను. కాసేపు అయిన తర్వాత పడుకున్న వ్యక్తి లేచిన తర్వాత మళ్ళీ ప్రపంచమే ఉండదు. ఊరికే వడ్డీ కష్టం ఎందుకు చేయాలి అక్కడ అని అనిపిస్తుందా లేదా? ఎవరైనా స్వప్నంలో బాగా కష్టపడంటే కానీ ఆ ఉపదేశం తీసుకుంటాము. లేదు, దీని సత్యం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కష్టం పడవలసి వస్తూ ఉంది. కొంచెం ఆగి విచారణ చేస్తే కానీ మొత్తం సంసారం దూరం అయిపోతుంది. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.
ఓ ఇంకో శ్లోకం చూసేద్దాం. మిథ్యాత్వంలో ఇంకో చిన్న శ్లోకం ఉంది. యది సత్యం భవేద్ విశ్వం యది సత్యం భవేద్ విశ్వం సుషుప్తావుపలభ్యతాం సుషుప్తాముపలభ్యతాం యన్నోపలభ్యతే కించిత్ యన్నోపలభ్యతే కించిత్ అతో సత్స్వప్నవన్మృషా అతో సత్స్వప్నవన్మత స్వప్నవన్మృషా స్వప్నవన్మృష యది సత్యం భవేద్ విశ్వం సుసుప్తావుపలభ్యతాం యన్నోపలభ్యతే కించిత్ అతో స్వప్నవన్మృషా. యది సత్యం భవేద్ విశ్వం సుషుప్తాముపలభ్యతాం యన్నోపలభ్యతే కించిత్ అతో సత్స్వప్నవన్మృష. ఒకవేళ ఏది సత్యం భవేద్ విశ్వం, ఈ నిజంగానే ఈ ప్రపంచం సత్యమైందైతే సుషుప్త ఉపలభ్యత, సుషుప్తి అవస్థలో కనిపిమను. ఆ మనసు బుద్ధులు విరమించుకున్న తర్వాత ఎక్కడ పాయి ప్రపంచం? అసలు ఏమి కనిపించదు. ఈ శరీరం కూడా ఉండదు, ప్రపంచం కూడా ఉండదు. యోగులు నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు ప్రపంచం కనిపించదు. మరి ఈ జగత్తు సత్యం అన్నప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచం ఆశ్రమం ఉంటుంది కదా వ్యావహారిక సత్తాలో. మరి అలా అయితే కన్నా మరి సుషుప్త అవస్థలో మనసు బుద్ధులు లేకపోయినా కూడా ప్రపంచం అయితే ఉండేది ఉండాలి కదా, కనిపించేది కనిపించాలి కదా. మనసు బుద్ధులు లేకపోతే మళ్ళీ ఎందుకు మాయమైపోతుంది ప్రపంచం? ఇది నిజంగానే సత్యంగా ఉంటే కానీ ఈ ప్రపంచం ఆ సుషుప్త అవస్థలో కనిపించదు. మనసు బుద్ధులు ఉంటేనే కనిపిస్తుంది, లేకపోతే కనిపిస్తలేదు. అక్కడ సూర్యకిరణాలు ఉంటేనే ఇసుక నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎన్న ఉపలభ్యతే కించిత్ అతః అసత్ స్వప్నవన్మృష. అందుకే అసత్ ఇది వాస్తవికం కాదు. నువ్వు ఏదో ఒక నిమిత్తంతోటి కనిపిస్తోంది ప్రపంచము. అక్కడ ఎడారిలో ఇసుకే ఉంది, కానీ సూర్యకిరణాలు అనే నిమిత్తం ద్వారా ఇసుక నీళ్ళలాగా కనిపిస్తూ ఉంది. ఒక నిమిత్తం ద్వారా అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కాబట్టి అది అబద్ధము. నీళ్లు లేవు అక్కడ ఎడారిలో. ఈ ప్రపంచం కూడా మనసు బుద్ధుల నిమిత్తము ద్వారానే కనిపిస్తూ ఉంది. మనసు బుద్ధులు లేకపోతే సుషుప్తి, గాఢ సుషుప్తిలో కూడా కనిపిస్తలేదు. యోగుల నిర్వికల్ప సమాధి స్థితిలో కూడా ప్రపంచం కనిపిస్తలేదు. రమణ మహర్షికి 13 సంవత్సరాలు నల్లటి స్క్రీన్ అడ్డం పెట్టినట్లుందంట. కొన్ని మాటలు వినిపిస్తానంట, కానీ ఆకి లేదు, దొప్పి లేదు. అసలు ఎవరు 13 సంవత్సరాలు కనిపించలేదంట చిన్నపిల్లడు ఉన్నప్పుడు. పిచ్చోడు అనుకున్నారు, ఏదేదో చేశారు, హింసలు చేశారు. ఆయనకు ప్రపంచమే కనిపిస్తలేదు. ఇంకే శరీర బాణం ఏముంటుంది? ఎవరో ఒక ఆయన బలవంతంగా కొన్ని పాలో అన్నమో నోట్లో పెట్టి దొరికేదంట. అసలు ఏమి కనిపించేదే కాదంట. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలను సాధన చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్థితిని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. ఇలాంటి అబద్ధమైన ప్రపంచంలో ఎన్ని తిప్పలు పడుతున్నాం ఈ ప్రపంచం సత్యం అనుకొని. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిప్పలు భయము పడతానే ఉన్నాం లేని ప్రపంచం కోసం. అందుకే కొద్దిగా ఆగి విచారణ చేయండి. అసలు లేనే లేదు. మనం వెతుకుతున్న పరమానందము, ఆ సచ్చిదానంద స్వరూపము మనమే ఉన్నాము. ఈ నామరూపాత్మకమైన జగత్తు సంపూర్ణము మిథ్య అని చెప్పేసి చూపిస్తున్నారు. మిగతాది మనము నెక్స్ట్ మంచి నిధిధ్యాసన శ్లోకాలు వస్తాయి, భలే ఉంటాయి ఇవి. ఐక్య శ్లోకాలు రేపు మార్నింగ్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.